హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్స్, సెప్టెంబర్ 4th రోజు లాభ నష్టాలు అనేటటువంటి కాన్సెప్ట్ పైన ఫ్రీ టెస్ట్ భాగంగా రాసినటువంటి పరీక్షా పత్రం యొక్క సమాధానాలు చూద్దామండి. మరి ఫస్ట్ చూద్దామండి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. మొదటి ప్రశ్న ఏం చెప్తున్నాడు సార్ ఇక్కడ అంటే, చూడండి మై డియర్ టీచర్స్. రైట్, ఒక వస్తువును 88 రూపాయలకు అమ్మడం చేత 20% నష్టం వచ్చింది. అయితే ఆ వస్తువు యొక్క కొన్న వెల అంటున్నాడు. మీకు చెప్పాను, మనం టెక్స్ట్ బుక్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. 100% అనుకోవాలి. కొన్న వేల కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. అంటే 100% వాల్యూ ఎంత? ఓకేనా? మరి 20% నష్టానికి అమ్మాడు అంటే 80% కమ్మాడు. 80% కమ్మాడు. ఆ 80% వాల్యూ ఎంత? 88 రూపీస్. క్లియర్? ఇప్పుడు నేను ఇంకేం కావాలి? 100% కావాలి అంటే కొన్న విల కావాలి అంటే ఎక్కువ బై తక్కువ 100/80 × 88. 8 చూడండి, ఇక్కడ ఈ సున్నా క్యాన్సల్. 8 ఎక్కం 8 11. సో 10 × 11 110. 110 రూపాయలు మీ సమాధానం మై డియర్ టీచర్స్. ఓకేనా? రైట్. ఆ తర్వాత చూడండి, 2 వస్తువుల యొక్క కొన్న విల ఏమంటున్నాడు? 2 వస్తువుల యొక్క కొన్న విల 4 వస్తువుల యొక్క అమ్మిన విలకు సమానమైతే లాభ శాతం ఎంత అంటున్నాడు సార్. క్లియర్గా కనిపిస్తుంది మనకు. 6 వస్తువులు కదా, 6 వస్తువుల యొక్క కొన్న విల 4 వస్తువుల యొక్క అమ్మిన విల అంటే 6 వస్తువులు 6 కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 4 సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అని చెప్తున్నాడు. అంతేనమ్మా. కాస్ట్ ప్రైస్ ఎంతనో తెలియదు. 4 × కాస్ట్ ప్రైస్, 6 × కాస్ట్ ప్రైస్ అండ్ 4 × సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఏముంది? ఆ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ పంపించుకోండి. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 6ని ఇక్కడ పంపిస్తే 4/6. అప్పుడు ఏమైంది? కాస్ట్ ప్రైస్ వాల్యూ 4 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 6 రూపీస్. అంటే 4 రూపాయలకు కొని 6 రూపాయలకు అమ్ముతున్నాము అని అర్థం. అంటే అప్పుడు మనకు ఎన్ని రూపాయల లాభం వచ్చింది? 2 రూపాయల లాభం వచ్చింది. కాబట్టి 2 బై కాస్ట్ ప్రైస్ 4 × 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ × 100. లాభము బై కొన్న వెల × 100. ఎసార్నో? సో 2 ఎక్కం 2 2 2 2 ఎక్కం 2 50. దట్ ఈస్ 50% యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో 4th ఆప్షన్లో ఉంది మనకు. దట్ ఈస్ 50%. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా తల్లి? రైట్ సార్. ఈ ప్రశ్న చూడండి. నెక్స్ట్ రాము ఒక మొబైల్ ఫోన్ ద్వారా అంటున్నాడు. సార్ ఏమంటున్నాడు ఇక్కడ? రాము ఒక మొబైల్ ఫోన్ను 3,300 రూపాయలకు కొనే దాన్ని 700 రూపాయలతో రిపేర్ చేయించి తర్వాత 3,000 రూపాయలకు అమ్మిన అతనికి వచ్చినటువంటి నష్ట శాతం ఎంత? సో నష్ట శాతం ఎంత చూడండి. సో 3,300 రూపీస్ కొన్నాడు, మళ్ళీ 700 రూపీస్ దానిపైన ఖర్చు పెట్టి రిపేర్ చేయించాడు. అంటే టోటల్గా ఎంత అయింది సార్ అంటే 4,000 రూపీస్ అయ్యింది. సో 4,000 రూపీస్కి తను కొన్నట్టు లెక్క. అప్పుడు ఎంత కమ్మాడు సార్? 3,000 రూపీస్కే అమ్మడం జరిగింది. 3,000 రూపీస్కి సేల్ చేయడం అంటే కొన్నది ఎక్కువ ఉంది కాబట్టి, కొన్న వేల అనేది ఎక్కువ ఉంది కాబట్టి నష్టం వస్తుంది. కాబట్టి నష్టం ఎంత వచ్చింది సార్ అంటే 1,000 రూపాయలు వచ్చింది. 1,000 రూపాయలు వచ్చింది నష్టం. సింపుల్గా ఏం చేస్తాం? ఓకే, ఇప్పుడు 1000 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 4,000 × 100. చూడండి, ఈ 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సల్. 4 1 జా 4 25 జా. దట్ ఈస్ 25% అని చెప్పొచ్చు. ఇంకో విషయం చెప్పాలంటే 4,000 అంటే కాస్ట్ ప్రైస్ 100% అయినప్పుడు ఈ 1000 ఎంత అవుతుంది సార్ అంటే ఈ 4లో 1/4 పార్ట్, 100లో 1/4 పార్ట్ ఎంత? 25. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో 25% ఈజ్ యువర్ ఆన్సర్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఈ ప్రశ్న చూడండి జాగ్రత్తగా. రమేష్ ఒక వస్తువును 650 రూపాయలకు కొని అమ్మగా 6% లాభం వస్తుంది. లాభం పొందిన ఆ వస్తువు యొక్క అమ్మిన విల ఎంత? అమ్మిన విల అంటున్నాడు. సో 650 రూపీస్కి కొని మనం కొన్న విల ఎల్లప్పుడు ఏం చెప్తామండి? 100% కాబట్టి కొన్న విల అనేటటువంటిది 650 రూపాయలు గాను, మరి 6% లాభం పొందడం. 6% లాభం పొందడం అంటే 100 కంటే 6 ఎక్కువ కదా. సో 100 కంటే 6 ఎక్కువ కాబట్టి 106%కి అమ్మినప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? సో అప్పుడు ఏం చేస్తాం? 106/100 × ఎక్కువ బై తక్కువ × 650. చూడండి, ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సల్. ఇక్కడ 5 2 జా
ఇక్కడ 513 జా అని చెప్పొచ్చు. ఇక్కడ 2 1 జా 253 జా 253 జా. ఇక్కడ ఏం చెప్పొచ్చు సార్? ఇక మనకు 3 3 జా 9. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో 1's ప్లేస్లో 9 ఎక్కడుంది? దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇవన్నీ కూడా కావమ్మా. ఓకే రైట్. ఇప్పుడు చూడండి నెక్స్ట్. ఒక వస్తువు ధర, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక వస్తువు ధర 6,450 రూపాయలు. దానిని 16% లాభంతో అమ్మితే దాని అమ్మకపు ధర ఎంత అంటున్నాడు. సార్ 6,450 రూపీస్కి కాస్ట్ ప్రైస్, దాని యొక్క కాస్ట్ ప్రైస్. సో 100%. 16% లాభంతో అమ్మితే దాని అమ్మకం ధర. 16% లాభం అంటే ఎంత? 116. అంటే ఏం చేస్తామండి? ఎక్కువ బై తక్కువ ఇంటూ 6450. సో క్యాన్సిల్ చేయండి. సో మనకి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4, ఇక్కడ ఈ సున్నా క్యాన్సిల్ చెప్పొచ్చు. 2 5లు ఓకేనా. ఇక్కడ 2 5ల 10, 2 ఎంబులు. ఇక్కడ 5 ఎక్కం 5, 5 ఎక్కం 5, 5 2 10, 5 9. సో 58 ఇంటూ 129 వచ్చింది. 129 వచ్చింది. చూడండి ఇక్కడ 8 9 జా 72. యూనిట్ ప్లేస్లో 2 ఉండేటటువంటి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? మనకు 3 ఉన్నాయి సార్, 3 ఉన్నాయి. కాబట్టి చూడండి 8 9 జా 72, 2 ఉన్నాయి ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పొచ్చు? 9 5 జా 45 ప్లస్ 5 52 రైట్. 2తో ఇంటూ చేద్దాం. సో 2 8 జా 16, 2 5 జా 10 ప్లస్ 1 11. ఓకే ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు 2 ప్లేసెస్ వదిలేస్తాం కాబట్టి లాస్ట్కి 82 వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్కి 82. అమ్మో ఇంకోటి కూడా ఉంది, ఖచ్చితంగా ఇంటూ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ. ఇంకోటి కూడా మనకు ఉంది చూడండి. ఇక్కడ 2 82లు ఉన్నాయి లాస్ట్కు. 7282 7482. సరే మనకు ఇంకో దాంతో చేద్దామండి. సో 1తో చేసినట్లయితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా పూర్తిగా ఇంటూ చేయాల్సిందే ఇక్కడ. సో ఛాన్స్ ఉందా అని చూసాం అంతే. సో ఇక్కడ 8, ఇక్కడ 5 చూడండి. ఇక్కడ 2 8, ఇక్కడ 4 7. సో 7484 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా సార్? 7484. ఆ తర్వాత ఒక బల్ల యొక్క ధర 750 రూపాయలు మరియు దానిని 4% నష్టానికి అమ్మితే, 4% నష్టానికి అమ్మితే అమ్మకపు ధర ఎంత అంటున్నాడు సార్. నష్టానికి అమ్మాడు 750 రూపీస్. చాలా సింపుల్ అని, అన్ని ఏకవస్తు మార్గం ప్రకారం చేయొచ్చు. సో నష్టానికి అమ్మాడు కాబట్టి 96%కి అమ్మాడు. 4% లాస్ అంటే 96%కి అమ్మాడు. సో 96/100 ఇంటూ 750. చూడండి ఈ 0కి ఈ 0 క్యాన్సల్. 2 5 జా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ 248 జా, అండ్ ఇక్కడ 5 1 జా 520, 515 జా రైట్. ఇప్పుడు 48 ఇంటూ 15 అమ్మ 15. యాక్చువల్గా 48 ఇంటూ 15 ఏం చెప్పొచ్చు? దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా. 48 10 ప్లస్ 5 రాసుకోవచ్చు ఈజీగా. 48 10 జా 480 ప్లస్ 5 జా 240. 720 ఈజ్ అవర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసే కంటే ముందు మై డియర్ టీచర్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. మనకు ఆల్ ఇండియా తరపు నుంచి క్లాస్ ప్లస్ ట్యూటర్స్ అంటే అప్లికేషన్స్ని రన్ చేస్తున్నటువంటి ట్యూటర్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ ప్లస్ తరపు నుంచి మన హ్యాండ్ బుక్ అకాడమీకి 3rd ర్యాంక్ రావడం జరిగింది, 3rd పొజిషన్ రావడం జరిగింది మై డియర్ టీచర్స్. ఓకేనా. సో మరి టీచర్స్ డే సందర్భంగా టాప్ 3 పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సేల్లో భాగంగా మనకు టాప్ 3 ఇండియాలో యూజ్ చేసేటటువంటి కొన్ని క్లాస్ ప్లస్ యాప్స్లో నుంచి మనకు 3rd ర్యాంక్ రావడం జరిగింది. దీనికి కారణము మీ యొక్క అభిమానము, అలాగే మీరు ఇచ్చేటటువంటి రెస్పాన్స్. చాలామంది ఎక్కువ మంది మన యాప్ని ఇష్టపడుతున్నారు, మన క్లాసెస్ తీసుకుంటున్నారు అనే దానికి ఇదే నిదర్శనం మై డియర్ టీచర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మనం ముందుకు ఇంకో ఎన్నో విజయాలు సాధించాలి. దానికి మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. అదేవిధంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్లకి వెళ్దామంటే. ఓకే రైట్ అమ్మా. ఆ తర్వాత మనకు చూడండి, ఒక వస్తువుని 4,500 రూపాయలకు
అమ్మడం వలన 12.5% లాభం వచ్చింది. అయితే లాభం ఎంత అంటున్నాడు సార్. ఎంత లాభం వచ్చింది సార్ అంటే జస్ట్ 12.5% లాభం వచ్చింది ఇంతకు అమ్మడం ద్వారా అంటున్నాడు. సో 4,500 అనేది అమ్మిన ధర. అప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే 4,500 రూపీస్ అమ్మడం ధర ఎంత సార్ అంటే 112.5 అండి. 112.5 ఎందుకంటే 100 + 12.5 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఏమడిగాడు లాభం ఎంత అంటున్నాడు సార్. లాభం ఎంత అంటున్నాడంటే మనకు ఇక్కడ 100% ఫైండ్ అవుట్ చేసుకుంటే ఓకేనా. సో 12% లాభం అంటే డైరెక్ట్గా మనం 12.5% లాభాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు డైరెక్ట్గా. సో 12.5% ఎంత అంతే క్వశ్చన్. ఇదేమో టోటల్ అమ్మిన ధర, ఇదేమో ఓన్లీ లాభం కదా. సో లాభం వరకే ఏమడు అంటే తక్కువ బై అంటే 12.5 / 112.5 ఇంటూ 4,500. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి మై డియర్ టీచర్స్. ఇక్కడ ఈ పాయింట్ తీసేయచ్చు, పాయింట్కి వెళ్ళిపోయింది. సో మనం 5 నుంచి ఇంటూ చేయొచ్చు చూడండి, లేదా 125 నుంచి కూడా చేయొచ్చు, కానీ 5తో చేద్దాం, లేదా 25తో చేద్దాం. 25 5 ఇక్కడ పోతుంది. ఇక్కడ 25 4 100 అండ్ 25 5 125, 45 1 45 100 సో ఇక్కడ చూడండి 45 ఎస్ 100 వచ్చేస్తుంది. సో 45 1 45 100 సో 5 × 100 ఎంత 5 × 100 500. దిస్ ఈజ్ 500 ఈస్ యువర్ ఆన్సర్ అమ్మా. 500 అనేటటువంటిది మీకు జస్ట్ ప్రాఫిట్ అనేది తెలుస్తుంది. ఓకే రైట్. ఆ తర్వాత తల్లి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే. ఒకడు డజన్ పెన్సిల్లను 5 రూపాయల 40 పైసలకు కొని ఒక్కొక్కటి 54 పెన్సిళ్లకు అమ్మెను, 54 పైసలకు అమ్మెను. లాభ శాతం ఎంత అంటున్నాడు. లాభ శాతం ఎంత? కంప్లీట్గా డజన్ పెన్సిల్ మొత్తం కలిసి 5.40 అంటే 5 రూపాయల 40 పైసలకు కొన్నాడు మొత్తం 12. అయితే ఒక్కొక్కటి 54 లెక్క అమ్మాడు. 54 లెక్క అమ్మాడు. సో 54 పైసా ఇంటూ 12 చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఏమొస్తుందో. సో 12 4 48, 12 5 60 అండ్ 6 4 అంటే 6.48. ఎస్ మనకు ఎంత వచ్చింది 54 పైసా కదా. ఇక్కడ 100 రూపీస్లోకి మారుస్తే ఏమవుతుంది సార్ అంటే 6.48 వస్తుంది. బై 100 చేస్తాం కదా, 1 రూపాయికి 100 పైసలు కాబట్టి 500 చేస్తాం. సో ఎంత అమ్మాడు? ఇది కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైసు, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. 6 రూపాయల 48 పైసలకు అమ్మాడు. సో డిఫరెన్స్ ఏమవుతుంది సార్ అంటే 80 ఇక్కడ 1. సో 1 రూపీ 8 పైసా అనేటటువంటిది మీకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఒకసారి చూడండి ఈ పాయింట్కి ఈ పాయింట్ క్యాన్సిల్. ఇక్కడ క్లియర్గా 100 × 5 500, 8 × 5 40 కాబట్టి 101 108 1 108 5 సో 5 1 520 దట్ ఈస్ 20% యువర్ ఆన్సర్ సార్. ఓకే సో 20% యువర్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు అమ్మకం ధర ఏమంటున్నాడు? ఒక వస్తువు యొక్క అమ్మకం ధర కొన్న ధరల నిష్పత్తి 7:5 అయితే లాభం ఎంత 2, మరి కొన్న ధర ఎంత 7. సో మనకు ఎంత కావాలి? 7 కాదు 5 అమ్మ 5. ఇగో అమ్మకం ధర వచ్చేసేమో మనకు 7, కొన్న ధర వచ్చేసి 5. లాభం ఎంత వస్తుంది? అమ్మకం 7, కొన్నది 5 కాబట్టి 2 వస్తుంది. 2 పాయింట్స్ లాభం వస్తుంది. ఇప్పుడు కొన్నది ఎంత? కొన్నదేమో 5 కాబట్టి 2:5. మరి 2:5 ఉందా సార్ ఇక్కడ? 2:5 ఇది కాదు ఆన్సర్ ఇది. ఏది కాదు అనేది ఆన్సర్, ఎందుకంటే 2:5 లేదు కాబట్టి. రైట్ ఆ తర్వాత చూడండి ఈ ప్రశ్న ఏమంటున్నాడు. ఒక వస్తువు అమ్మిన విల 120 రూపాయలు, లాభం 20 అయినా కొన్న విల ఎంత? సో అమ్మిన విల అన్నాడు. సో 120 రూపీస్కి లాభం 20% అంటే 120% అంతేగా. మరి 100% కొన్న విల. సో 120కి 120 అయినప్పుడు 100కి 100 అవుతుంది. వెరీ సింపుల్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. 100 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా రైట్ అమ్మా. ఆ తర్వాత చూడండి 11th బిట్.
11th బిట్. ఇక్కడ ఒక దుకాణదారుడు తన వస్తువులను ప్రకటన ధరను కొన్న వేల కన్నా 25% అధికంగా అమ్మడానికి ప్రయత్నం చేశాడు, నిర్ణయించాడు. అతను ప్రతి వస్తువుపై 12% డిస్కౌంట్ ఇచ్చి అమ్మిన వచ్చినటువంటి లాభం ఎంత? చాలామంది కన్ఫ్యూజ్ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, ఇది గతంలో మనకు టీఆర్టీ అంటే TSTRT 2017లో ఈ బిట్ అడగడం జరిగింది సార్. చూడండి ఇక్కడ ఏమంటారు, ఒక దుకాణదారుడు తన వస్తువు ప్రకటన దానికంటే కొన్న వేల కన్నా 25% అధికంగా అమ్మాడు, అధికంగా నిర్ణయించాడు. అయినప్పటికీ ఏం చేశాడు, మళ్ళీ 12% డిస్కౌంట్ ఇచ్చాడు. అందరూ ఏమనుకుంటారంటే, సార్ 25 కదా -12 చేస్తే 13 వస్తుంది సార్, 13 ఆప్షన్లో ఉంది, 13 ఈజ్ రైట్ ఆన్సర్ అనుకుంటాం. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపీస్ అనుకుంటున్నా, 100 రూపీస్కి నేనేం చేస్తున్నా, 25% అధికంగా ఇస్తున్నా. అంటే ఆ 100లో 25% అధికంగా ప్రకటిస్తున్నా. 100 రూపాయలకు ఒక బ్యాగ్ తీసుకున్నాను సార్, నేను తీసుకొని 25% అధికంగా ప్రకటించిన. అప్పుడు 25% అధికంగా అంటే 100లో 25% ఎంత, 100 + 25 = 125 రూపీస్ అవుతుంది, 125 రూపీస్ అయింది. ఇప్పుడు నేను బ్యాగ్ పైన ఎంత రాసా, ట్యాగ్ 125 రూపీస్ అని రాసా. ఇప్పుడు ఏమైంది, సో కస్టమర్ వచ్చారు, దానికి తగ్గించమని అడిగారు. ఎంత తగ్గించాం, 12% రుసుమును ఇచ్చాము, 12% డిస్కౌంట్ ఇచ్చాము. ఎందులో 12%, దట్ ఈస్ 12% ఆఫ్ 125. 125లో 12% డిస్కౌంట్ ఇచ్చాము. అప్పుడు ఏమవుతుంది, 125 × 12% బికాస్ ఆఫ్ 12 × 100. అప్పుడు 25 5 25 4 జా, సో 4 1 జా 4 3 జా ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 15 రూపీస్. అంటే 15 రూపీస్ ఏమైంది సార్, తగ్గిపోయింది. మరి ఎందులో తగ్గిపోయింది, 125లో నుంచి ఏమైంది, 15 రూపీస్ తగ్గిపోయింది. అప్పుడు ఎంత కమ్మాను నేను, 110 రూపీస్కి అమ్మడం జరిగింది. 110 రూపీస్కి అంటే నాకు ప్రాఫిట్ ఎంత, అందులో 10 రూపీస్ ప్రాఫిట్. అంటే 100కి ఇప్పుడు ఇది 100 అనేది 100% కదా కాస్ట్ ప్రైస్, మరి కొన్నది 100కి 100% అయినప్పుడు 10కి ఎంత, 10%. సింపుల్గా చెప్పాలి అంటే 10 ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే 100కి 100 క్యాన్సిల్ అవుతుంది, 10%. దట్ ఈస్ 10% ఈజ్ యువర్ ఆన్సర్ సార్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్గా మనం మార్కెట్లోకి వెళ్ళి ఎలా ప్రాసెస్ జరుగుతుంది. ఈరోజు మార్కెట్లో జరిగేదంతా ఇదేనండి. వాళ్ళు తెచ్చుకున్నది కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ కనుక్కుంటే దానికి కొంత అడిషనల్గా పర్సంటేజ్ యాడ్ చేసి దాని మీద ట్యాగ్ పెడతారు, దాని నుంచి మళ్ళీ కొంచెం తగ్గిస్తారు. సో అందులో నుంచి ప్రాఫిట్ పొందడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు గతంలో రావడం కూడా జరిగింది. రైట్ అమ్మా. ఇప్పుడు చూడండి, ఒక వర్తకుడు 180 కమలాలను 2160 రూపాయలకు పొందాడు. సార్ 20% లాభం పొందే విధంగా 2160కి ఎన్ని కమలాలు అమ్మవలసి వస్తుంది, ఆ కమలాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు సార్. చాలా సులభం అండి, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం 1 ఎంత కొన్నాం అనేది ఇంపార్టెంట్. సో 1 ఎంత కొన్నాము అది చూసుకుంటే చూద్దాం. మనం 1 ఎంత, 2160/180 చూసుకున్నట్లయితే 0కి 0 క్యాన్సల్. ఇక్కడ డైరెక్ట్గా 18 1 క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఓకేనా. మనకు 18 1 18 వస్తుంది. మనకు ఎంత మిగిలింది, అక్కడ 3 మిగిలింది. సో 18 2 36 అంటే ఎంతమ్మా, 12 రూపీస్కి 1 అమ్మడం. అంటే 12 రూపీస్కి 1 కొన్నారు. ఇక్కడ కొనడం అంటే ఏంటి సార్ అంటే మనకు 100%. ఎస్ ఆర్ నో, కొనడం అంటే 100%. అయితే ఎంత పర్సంటేజ్ లాభానికి అమ్ముతున్నాడు, 20%. అంటే 20%కి లాభం ఎంత, సో 120%. అంటే ఎంత కమ్మాలి, 20% లాభం రావాలి అంటే ఎంత కమ్మాలి మనకు అనేది కావాలి. అప్పుడు 120%కి ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకు చూడండి, 120/100 ఇంటూ మనకు ఇక్కడ ఎంత వస్తుంది, మనకు 12. సో ఈ 0కి ఈ 0 క్యాన్సల్, 12 12 144. 144/10 వచ్చింది. దాని అలాగే ఉంచండి, 144/10 అంటే 14.40 పైసకి అమ్మాలి 1. అయితే అలాంటివి ఎన్ని అమ్మాలి, మళ్ళీ 2160 రూపీసే వచ్చేటట్టు ఎన్ని అమ్మాలి అనేది క్వశ్చన్. అంతేకా 12 రూపీస్ది ఏం చేస్తున్నాం, 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాము. అంటే ఎంత, డైరెక్ట్గా 2160 ఇది 144/10 అంటే ఇంటూ 10 అవుతుంది ఇక్కడ సింపుల్గా. అప్పుడు చూడండి, సో 9 1 9 6 సో 9 16 144 ఇక్కడ, సో 9 2 9 4 ఇక్కడ ఒక 0 వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా ఏమని చెప్పొచ్చు, ఇక్కడ 4 4 తీసుకోవచ్చు, ఇక్కడ 4 60 తీసుకోవచ్చు. అగైన్ 4 1 4 15 అంటే 15 × 10 ఈజ్ ఈక్వల్ టు 150. 150
కమలాలు అమ్మితే సరిపోతుంది సార్. సో దట్ ఈస్ 150 ఈజ్ యువర్ ఆన్సర్. ఇంకో విషయం కూడా ఏం చెప్పాలి సులభంగా అంటే, ఇంకా క్లారిటీగా అందించాలి మీకు ఆన్సర్ అంటే ఒకటేనమ్మా, ఆ 2160 అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది 2 1 6 0 అంటే ఇది దేంతో భాగించబడుతుంది? మనకు ఇచ్చినటువంటి దాంట్లో చూడండి అది 3 చే భాగించబడుతుంది, ఓకేనా. అదేవిధంగా 9 చేత భాగించబడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ 2తో భాగించబడుతుంది, 5తో భాగించబడుతుంది, 10తో భాగించబడుతుంది. అయితే ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 10తో కానీ 2తో కానీ 5తో కానీ అన్నిటితో భాగించబడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా సాటిస్ఫై. ఇక 3 9 మాత్రమే ఉన్నాయి. ఇచ్చినటువంటి దాంట్లో అంకెల మొత్తం దేంతో భాగించబడుతుందో దాంతో అదే. ఇది కాదు సార్. ఇక్కడ 120 మరియు 150 ఈ రెండిట్లేదో ఏదో ఒకటి ఆన్సర్ మనం చెప్పొచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షను దాన్ని ఏది భాగించబడుతుంది? 2 భాగించబడుతున్నాయి. కానీ ఆ భాగించిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది 20% అవుతుందా లేదా చూసుకున్న ఆన్సర్ ద్వారా కూడా వెళ్ళొచ్చు సార్. ఎలా అంటే ఒకసారి చూద్దాం, మీకు అర్థం కావడానికి కోసం చెప్తానండి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 150 ఉంది ఇక్కడ. సో 150 ఉంది కదా, ఏమని చెప్పొచ్చు? 150 అంటే 2160లో 150 కమలాలు అమ్మితే ఏమవుతుంది? ఈ 0 క్యాన్సల్. 15లో మనకు 3 5 చెప్పొచ్చు, అండ్ 3 7 అండ్ 3 2 72 వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తే మనకు 7 5 1 5, ఇక్కడ 2 మిగిలింది, 5 4 0.4 అంటే 14.4 వచ్చింది. అంటే 14 రూపాయల 40 పైసలకు అమ్మాలి. మరి ఇది ఈ లెక్క ప్రకారం మనకు ఇక్కడ 12 రూపీస్కి 100% అయినప్పుడు అది అవుతుందా? సో 14 రూపీస్ అనేటటువంటిది అవుతుందా లేదా? 20% అనేది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది మై డియర్ టీచర్స్. సో ఆ రకంగా కూడా మనం చేయొచ్చమ్మా, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదేం చెప్తున్నాడు? 6 వస్తువుల కొన్న వెల 4 వస్తువుల అమ్మినప్పు వెలకు సమానమైన లాభ శాతం. ఇది ఆల్రెడీ వచ్చినట్టుంది సార్ మనకు 50%. డబుల్ క్వశ్చన్ ఇది. ఎస్ ఆర్ నో? 2 సార్లు చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ 14వ ప్రశ్న చూడండి. 12 మామిడి పండ్ల కొన్న వెల 15 మామిడి పండ్ల అమ్మిన వెలకు సమానమైతే లాభమా లేక నష్టమా ఎంత శాతం అంటున్నాడు సార్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇవ్వాలి ఆప్షన్స్లో, అది ఇవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇక చూడండి, 12 మామిడి పండ్ల కాస్ట్ ప్రైస్ అనేటటువంటిది 15 మామిడి పండ్ల సెల్లింగ్ ప్రైస్కి సమానం అంటున్నాడు, ఓకేనా. రైట్, 12 మామిడి పండ్ల. సో తక్కువ కొని ఎక్కువ అమ్మాల్సి వస్తుంది కదా. సో చూడండి ఏం జరుగుతుందో, కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 15/12 అంటే 15 రూపాయలకు కొని 12 రూపాయలకు అమ్మాల్సి వచ్చింది. సో నష్టమే వస్తుంది. ఎంత వచ్చింది నష్టము? 3 రూపీస్ వస్తుంది. సో 3 ఏంటి ఇక్కడ? 15 కాస్ట్ ప్రైస్ ఇస్ 15 ఇంటూ ఇక్కడ 100 అమ్మ, ఇక్కడ 100 చూడు. 3 1 3 5 5 1 5 20 సార్ 20% లాస్ సార్. ఇక్కడ 20% లాస్. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ నష్టము లేదా లాభము అనేటటువంటిది ఇవ్వాలి. అది కొంచెం ఈ క్వశ్చన్లో కొంచెం పొరపాటు జరిగింది. సరే, రైట్ అమ్మా. చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. రమేష్ ఒక వస్తువును 650 రూపాయలకు కొని అమ్మగా 6% లాభం పొందిన ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత అంటున్నాడు. సో 650 కొన్నాడమ్మా, 650 కొన్నాడు. సో 650 ఈజ్ 100%. వాట్ ఈస్ 106%? దట్ ఈస్ ప్రాఫిట్ కదా. అంటే 106/100 ఇంటూ 650. 650. ఈ 0 క్యాన్సల్. ఇక్కడ 5 2 చెప్పొచ్చు, 5 13లో చెప్పొచ్చు. సో 2 1 253. సో ఇది కూడా డబుల్ వచ్చినట్టుందండి. సో 680 ఏమని చెప్పొచ్చు ఇక్కడ? 689. దిస్ ఈజ్ క్వశ్చన్. 2 క్వశ్చన్లు డబుల్ వచ్చాయి సార్ యాక్చువల్లీ. రైట్ అమ్మా. చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. 6 పెన్నులకు 5 కొని 5 పెన్నులకు 6 రూపాయలకు అమ్మిన, చూడండి 6 పెన్నులను 5 రూపాయలకి కొని 5 పెన్నులని 6 రూపాయలకు అమ్మిన లాభమా లేక నష్టమా ఎంత శాతం అని అడుగుతున్నారు సార్. ఇక్కడ కూడా లాభం నష్టం అనేది ఖచ్చితంగా రాయాలి, అది మిస్టేక్ అయింది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చాలు. ఇక్కడ కొన్న వెల 6 పెన్నులను 5 రూపాయలకు కొన్నాడు, 5 పెన్నులను 6 రూపాయలకు అమ్మిండు. ఇది అమ్మిన వెల. క్రాస్ సెక్షన్ చేయండి. 25 ఇక్కడ ఎంత? 25.
ఇక్కడ 36 అంటే దీని అర్థం ఏంటి? కొన్న వేళ 25, అమ్మిన వేళ 36 రూపాయలు అని అర్థం, అంతే. సో 25 రూపీస్కి కొని 36 రూపాయలకు అమ్మడం జరిగింది. ఇప్పుడు 25 అంటే మనకు డిఫరెన్స్ ఎంత? 11. సో 11 రూపీస్ ప్రాఫిట్. 25 ఇక్కడ ఇంటూ 100 చేస్తే సో 1 జా 4 జా ఈజ్ ఈక్వల్ టు 44% ప్రాఫిట్ అంటే. సో ఓకేనా, 44% అనేది ప్రాఫిట్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్. ఆ తర్వాత 17వ బిట్ చూడండి, సేమ్ ఇంతకు ముందు క్వశ్చన్ లాగానే వచ్చాయి. సో 10 మామిడి పండ్ల కొన్న వేళ 8 మామిడి పండ్ల అమ్మిన వేలకు సమానం అంటే ప్రాఫిట్ వస్తుంది. సో 10 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8 సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు? కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8/10. సో అప్పుడు డిఫరెన్స్ 2 కాబట్టి 2/4 ఇంటూ 100. 2/4 ఇంటూ 100 అంటే 1/4 ఇంటూ 100 25% ప్రాఫిట్ అంటే. ఓకే రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి, ఇదేం చెప్తున్నాడు? 18,700 రూపాయలకు ఒక స్థలం అమ్మడం అయితే యజమానికి 15% నష్టం వస్తుంది. అయితే 15% లాభం రావాలంటే అతనికి ఎంత కమ్మాను అనాలి. సో ఇక్కడ ఏమంటున్నావు? సో దీనివల్ల అంతకు అమ్మితే 15% నష్టం వస్తుందని క్లియర్ చేస్తున్నాడు అంటే అది 85%. 15% నష్టం వస్తుందంటే 85% అనేది 18,700 రూపీస్ అయినట్లయితే, ఒకవేళ 15% లాభం రావాలంటే 15% లాభం రావాలి అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు 115%కి అమ్మాలి అని అర్థం. అంటే 115%కి ఎంత? సో ఇది లాస్ అయితే 85% అయితే 15% లాస్లో, ఇది 15% ఎక్స్ట్రా అంటే మనకు లాభం ఎంత? 15% లాభంలో ఎంత కమ్మాలి? సో ఎక్కువ బై తక్కువ కాబట్టి 115/85 ఇంటూ 187.00. ఇక్కడ చూడండి. సో క్యాన్సిలేషన్లో భాగంగా చూస్తే ఇక్కడ 5 ఎక్కంలో 5 2లో 5 3లో. సో ఇక్కడ 5 ఎక్కం 5 5,035. సో 17 ఎక్కంలో ఇది పోతుంది కదా. సో 17 ఎక్కం. సో 17 ఎక్కం 17, 17 ఎక్కం 17, 2 0. సో ఆన్సర్ ఈస్ 2300. సో 11తో ఇంటూ చేస్తే 23 అండ్ ఇక్కడ 23. సో ఆన్సర్ ఈస్ 25300. సో 25,300 కమ్మాలి. సో 25,300 వేర్ ఇస్ యువర్ ఆన్సర్? దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకేనా, రైట్ అమ్మా. సో క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయగలగాలి సార్, అంతే. ఈ పార్ట్ చూడండి. ఒక వ్యాపారి కొన్న ధరకే అమ్ముతున్నాడు అని చెప్పి మభ్య పెడుతూ తూకంలో 1 kgకి బదులుగా 800 grams తూకం రాగానే రాయినే వాడుతున్నాడు. అతని లాభ శాతం ఎంత అంటే 200 grams లాభం కదా. సో 200 grams లాభం కదా. అయితే దేనికి బదులుగా అసలేంటి ఇక్కడ 1 kgకి బదులుగా 800 ఆడుతున్నాడు. 200 లాభం కాబట్టి ఇక్కడ 1 kg అంటే 1000 grams ఇంటూ 100. ఈ జీరోస్ ఈ 2 zeros క్యాన్సల్. 2 1 జా 2 20 జా. సో 20% ప్రాఫిట్ అండి. సింపుల్గా ఎంత సార్? 20% ప్రాఫిట్. ఓకేనా, 20% ప్రాఫిట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ ప్రశ్న ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యాపారస్తుడు వస్తువుని 1260 రూపాయలకు అమ్ముట ద్వారా 10% నష్టం వచ్చింది. అతని 10% లాభం రావాలంటే ఎంత కమ్మాలి? వెరీ సింపుల్ అండి, నేను ఇక్కడనే చేస్తున్నాను. ఇదేమో 90% కదా, 90% కదా. 9 1 ఎప్పుడు 126 వస్తుంది? 14లో వస్తుంది. అంటే యాక్చువల్గా 1400 అమ్మ కాస్ట్ ప్రైస్. దాంట్లో 10% యాడ్ చేయడం అంటే జస్ట్ 140 రూపీస్ యాడ్ చేయండి చాలు. సో 1540 ఆన్సర్, అంతే. ఇలా కూడా చెప్పొచ్చు. సరే లేదు సార్ మనం ఇలా మాట్లాడుకుందాం ఎప్పట్లాగా 90% అనేది 1260 రూపీస్ అయితే 10% లాభం అంటే 110కి ఎంత అంటే 110/90 ఇంటూ 1260. ఇక్కడ ఈ 0 క్యాన్సల్. 9 ఎక్కం 9 ఎక్కం 9, ఇక్కడ 9 ఎక్కం 9 9 మనకు ఎంత వస్తుందండి ఇక్కడ? సో 5 వచ్చింది ఇక్కడ, 3 వచ్చింది. 9 4 జా 9 4 జా 36. ఇంకేంది 14 0 0 14 1 జా 14 14 1 జా 14 1 5 1540. దట్ ఈస్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. అండ్ మై డియర్ టీచర్స్, దీంతో మనకు September 4th ఓకేనా, September 4th భాగంగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కొత్తగా మన యాప్ని చూసి ఇక్కడ వరకు వీడియో చూస్తే ఈ ఫ్రీ టెస్ట్ సిరీస్ని రాసుకోండి. నెక్స్ట్ ఆర్థమెటిక్ అయిన తర్వాత మళ్ళీ వేరే కాన్సెప్ట్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.